హలో హై వుడ్ బి లైఫ్ సేవర్స్, దిస్ ఇస్ యువర్ కేకే సార్. ఎస్, ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయబోయేది వచ్చేసి పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్, అదేవిధంగా ప్లియోట్రోపీ. సో దీస్ టూ టాపిక్స్ ఆర్ గోయింగ్ టు బి డిస్కస్డ్ ఇన్ దిస్ సెషన్. ఎస్, వెరీ ఈజీ అండ్ వెరీ సింపుల్ టాపిక్స్, అండ్ యూ మస్ట్ రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ యాజ్ వెల్ as ఎగ్జాంపుల్స్ ఫర్ దీస్ కాన్సెప్ట్స్. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. సో మెనీ టైమ్స్ దీస్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ నుండి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. రైట్, చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. ది నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ పాలిజెనిక్. సో పాలి మీన్స్ మెనీ. సో ఇక్కడ ఏమవుతుంది అని చూసినట్లయితే మెనీ జీన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అ సింగిల్ క్యారెక్టర్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మెనీ జీన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అ సింగిల్ క్యారెక్టర్స్. జనరల్గా ఏంటి అని చూసినట్లయితే so every character is determined by a single gene or else pair of alleles. సో జీన్ యొక్క ఆల్టర్నేట్ ఫామ్ వచ్చేసి ఎలీల్గా చెప్తూ ఉంటాం కదా. రైట్, ఇక్కడ ఏంటి అని చూసినట్లయితే జనరల్గా ఒక క్యారెక్టర్ అనేది డెఫినెట్గా పెయిర్ ఆఫ్ ఎలీల్స్ తోటి మనకు డిటర్మిన్ అవుతుంది. కానీ ఇన్ దిస్ కేస్ ఇక్కడ ఏమవుతుంది, పాలిజెనిక్ అంటున్నాం ఇక్కడ. సో పాలిజీన్స్, దట్ మీన్స్ మెనీ జీన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ determining a single character. So this is known as polygenic inheritance. సో ఇది ఇలాగే ఇన్హెరిట్ అయినట్లయితే సింపుల్గా దీన్ని ఏమంటాం, పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్గా చెప్తూ ఉంటాం అనమాట. సో యూ మే గెట్ సమ్ డౌట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మల్టిపుల్ ఎల్ఎల్స్ అండ్ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్? సో మనకు వెన్ వీ వర్ డీలింగ్ బ్లడ్ గ్రూప్స్ అక్కడ వచ్చేస్తూ ఉంటుంది. సో మరి అక్కడ కూడా మనకు మల్టిపుల్ ఎల్ఎల్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా సింగిల్ క్యారెక్టర్స్ డిఫరెంట్ ఎలీల్స్ అనేవి రెస్పాన్సిబుల్ అయితే కదా అనేసి మీకు డౌట్ రావచ్చు. But here I am saying that polygenes I am saying here. I am saying genes. In that case, there is a single gene is responsible. That is the I. The gene name is the I, which is present on the 9th chromosome. So it has a different kinds of alleles, right? So అక్కడ మనకి ఏంటంటే 3 kinds of alleles అనేవి అక్కడ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో అక్కడ జీన్ ఒకటే, బట్ దేర్ ఆర్ డిఫరెంట్ alleles కదా. అక్కడ మల్టిపుల్ ఎలీలిజం అంటాం, ఇక్కడ వచ్చేసి మల్టిపుల్ జీన్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఇదేమో జీన్స్కి సంబంధించింది, అదేమో ఎలీల్స్కి సంబంధించింది. అక్కడ ఓన్లీ సింగిల్ జీన్ ఇస్ ప్రజెంట్. హియర్ ఇన్ దిస్ కేస్ మోర్ దెన్ 1 జీన్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఓకే, 2 or more అండి, గుర్తుపెట్టుకోండి. 2 or more than 3, 2 or 3 కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. సో ఇలా మనకి త్రీ జీన్స్ లేదంటే అంతకంటే ఎక్కువ జీన్స్ అనేది ఒక క్యారెక్టర్ డిటర్మైన్ చేసినట్లయితే దట్ సార్ట్ ఆఫ్ ఫినామినన్ ఈజ్ నోన్ యాజ్ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. ఫర్ ఇన్స్టాన్స్ ఇక్కడ చూసినట్లయితే, అండ్ వన్ మోర్ థింగ్ హియర్, వెరీ ఇంపార్టెంట్ వన్ ఇస్ దిస్ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎన్వైరన్మెంట్ టూ. గుర్తుపెట్టుకోండి, నాట్ ఓన్లీ ద జీన్స్. సో ఇక్కడ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ ఏదైతుందో దీనిని జీన్స్తో పాటుగా, మల్టిపుల్ జీన్స్తో పాటుగా ఎన్విరాన్మెంట్ కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉందనేటువంటి విషయాన్ని డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 examples were given in our textbook, so definitely you must remember those 2 examples. So one is polygenic inheritance ki example వచ్చేసి ఏంటంటే this is the height in humans. గుర్తుపెట్టుకోండి, height in humans. సో ఈ హైట్ అనేటువంటి ఏదైతే క్యారెక్టర్ ఉందో దిస్ ఈజ్ determined by మల్టిపుల్ జీన్స్. సో ఏమవుతుందంటే ఈ హైట్ అనేది మల్టిపుల్ జీన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ జీన్స్ అన్నీ కూడా ఎఫెక్టివ్గా ఉంటేనే హైట్ అనేది మనకి ఏంటంటే ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హైట్స్ అనేవి కనపడుతుంటాయి. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఇఫ్ దేర్ ఆర్ ఓన్లీ 2 kinds ఆఫ్ ట్రైట్స్ ఉంటే కంప్లీట్గా టాల్ ఉండాలి, లేకుంటే ఉంటే కంప్లీట్గా షార్ట్ ఉండాలి. సో ఇక్కడ మీడియం హైట్ కావచ్చు, సో ఇన్ బిట్వీన్ మీడియం అండ్ యావరేజ్, అండ్ అదేవిధంగా షార్ట్గా ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, అండ్ యావరేజ్కి అదేవిధంగా టాలెస్ట్ పర్సన్ మధ్యలో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హైట్స్ అనేవి కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. So this is one of the best examples for the polygenic inheritance. And one more thing is here, the color of skin. So color of skin in the human beings. So ఇది కూడా వచ్చేసి మనకి ఏంటంటే సింపుల్గా ఇది పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. సో కలర్ ఆఫ్ స్కిన్ ఏదైతే ఉందో దిస్ ఇస్ డిటర్మైన్డ్ బై, మనకు చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాడు అక్కడ. సో క్యాపిటల్ ఏ, దిస్ ఇస్ 1 జీన్ పేర్. సో దిస్ ఇస్ 1 జీన్. ఓకేనా. సో 1 more జీన్ ఇస్ హియర్ క్యాపిటల్ బి. సో ఇక్కడ కూడా ఇది ఒక జీన్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్యాపిటల్ సి. ఇలా మనకి ఏంటంటే కంప్లీట్గా ఇఫ్ ఆల్ ది జీన్స్, సో వాట్ ఎవర్ ద 3 genes వీఆర్ రిప్రజెంటింగ్ హియర్, ఇఫ్ ఆల్ దే ఆర్ డామినెంట్, సో అన్నీ కూడా డామినెంట్ పొజిషన్లో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, డామినెంట్ సిచ్యువేషన్లో ఉన్నాయి. సో ఇఫ్ ఇట్ ఈస్ లైక్ దిస్, సో స్కిన్ కలర్ విల్ బి ద డార్కెస్ట్ స్కిన్ కలర్ ఉంటుందండి. సో ఇంకా కంప్లీట్గా బ్లాక్గా ఉంటారనమాట. రైట్. సో ఇఫ్ దీస్ జీన్స్ ఆర్ ఇన్ రెసెసివ్ స్టేట్, సో రెసెసివ్లో ఉన్నాయనుకుందామండి. సే ఫర్ ఇన్స్టాన్స్ ఇక్కడ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి ఉంటే ఏమవుతుందంటే ది లైటెస్ట్ కలర్ అండి. గుర్తుపెట్టుకోండి, ది లైటెస్ట్ కలర్.
సో లైటెస్ట్ కలర్ స్కిన్ అనేది మనకు కనపడుతూ ఉంటుంది. స్కిన్ టోన్ ఎలా ఉంటుందంటే చాలా లైటెస్ట్గా ఉంటుంది. సో లేదు అలా కాదు ఇలా ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ, క్యాపిటల్ బి స్మాల్ బి, సో అదేవిధంగా క్యాపిటల్ సి అండ్ స్మాల్ సి ఇలా ఉంది అనుకుందాం. సో ఫర్ ఇన్స్టెన్స్ హియర్ మనకు 3 జీన్స్ ఆర్ డామినెంట్ జీన్స్ అండ్ 3 ఆర్ రెసెసివ్ జీన్స్. ఇన్ దిస్ కేస్ మనకి ఎలా ఉంటుందంటే ఇంటర్మీడియట్ స్కిన్ టోన్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ స్కిన్ టోన్ అంటే హియర్, సో దిస్ ఈస్ ద స్కిన్ టోన్ ఇన్ బిట్వీన్ ద డార్కెస్ట్ అండ్ లైటెస్ట్ మధ్యలో చామన ఛాయ అంటుంటాం కదా. సో అలా వచ్చేసి మనకి ఏంటంటే ఈ కాంబినేషన్లో ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్లో 3 జీన్స్ ఉన్నాయి. ఈ 3 జీన్స్ యొక్క డిఫరెంట్ కాంబినేషన్స్లో సో నాట్ ఓన్లీ దీస్, మనం ఏంటి హ్యూమన్ బీయింగ్స్లో కలర్స్, స్కిన్ కలర్ చూసినట్లయితే వి డోంట్ కమ్ అక్రాస్ ఓన్లీ దీస్ 3 కదా, డార్కెస్ట్ అండ్ లైటెస్ట్ అండ్ చామన ఛాయ, ఈ 3 కలర్స్ ఉంటాయని చూసినట్టయితే ఇంకా డిఫరెంట్ స్కిన్ టోన్స్ అనేవి మనకు కనపడుతూ ఉంటాయి. సో బికాస్ ఆఫ్ ది ప్రజెన్స్ ఆఫ్ ది జీన్స్, వాట్ కైండ్ ఆఫ్ జీనోటైప్ ఈజ్ ఇన్సైడ్ దట్ పర్సన్, సో ఈ 3 జీన్స్ ఏమేమి ఉన్నాయి దాన్ని బట్టి అక్కడ డిసైడ్ అవుతుంది. ఫర్ ఇన్స్టెంట్ ఐఎమ్ రైటింగ్ వన్ మోర్ కాంబినేషన్ ఇయర్, క్యాపిటల్ ఏ ఉంది, అదేవిధంగా క్యాపిటల్ బి స్మాల్ బి ఉంది, నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ సి ఉంది. సో ఇలా ఉంటే ఏంటి, సో డార్కెస్ట్ కంటే కొంచెం తక్కువగా ఉంటారు. సో అంటే కొంచెం ఇక్కడ ఏంటి, ఇక్కడ చూడండి, సో హియర్ ఈజ్ వన్ స్మాల్ రెసెసివ్ బీ జీన్ ఇస్ ప్రజెంట్. సో ఇన్ దిస్ కేస్ ఏంటి, డార్కెస్ట్ కంటే కొంచెం తక్కువగా ఉంటారంట. సో అలా కాదు ఇలా ఉంది. సే ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ ఏఏ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బీబీ ఉంది అండ్ స్మాల్ సీసీ ఉంది. సో ఈ కేసులో ఏమవుతుందని చూసినట్టు చూడండి, లైటెస్ట్గా దగ్గరగా ఉంటారు, కొంచెం డార్క్గా ఉంటారు, లైట్గా ఉంటుంది వాళ్ళ స్కిన్ అండ్ కొంచెం డార్క్గా ఉంటారు, బికాస్ హియర్ ది 2 డామినెంట్ ఏ జీన్స్ ఆర్ ప్రజెంట్. సో ఇట్లా డిఫరెంట్ జెనెటిక్ కాంబినేషన్స్ అనేవి మనకు కనపడుతుంటాయి. కాబట్టి డిపెండింగ్ ఆన్ దీస్ 3 జీన్స్ మనకేమవుతుందంటే వీఆర్ గోయింగ్ టు గెట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కిన్ టోన్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. సో దిస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. అండ్ యూ మస్ట్ రిమెంబర్ వన్ మోర్ థింగ్, దాట్ ది పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ ఈజ్ influenced by environment. And we got 2 examples for polygenic inheritance అయితే దీనికి 2 examples ఇచ్చాడు. One is that height in the human beings as well as the color of the skin in the human beings, right? So this is a very simple topic and you must remember the examples as well as these combination, whatever the combinations are given in our textbook, these combination must be remembered. So specific ఇది కూడా గుర్తుపెట్టుకోండి. And then lightest skin tone కి ఎలాంటి genetic combination ఉంటుంది 3 genes, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. That's it. So this is what the polygenic inheritance. Next ఏంటి అని చూసినట్లయితే సింపుల్గా one more topic is that is a pleiotropy. సో ఇది కూడా వెరీ సింపుల్ టాపిక్ అండి, ప్లియోట్రోపీ. సో దిస్ ఈజ్ క్వైట్ ఆపోజిట్ టు పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. సో పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్లో ఏమవుతుందండి, సో జీన్ 1 ఉంటుంది, జీన్ 2 ఉంటుంది, జీన్ 3 ఉంటుంది. అంటే మల్టిపుల్ జీన్స్ అనేవి ఏం చేస్తున్నాయి, ఒక సింగిల్ క్యారెక్టర్ని డిటర్మైన్ చేస్తున్నాయి, రైట్? సో వేరాజ్ ఇక్కడ క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది, క్వైట్ ఆపోజిట్. ఏంటి అని చూసినట్లయితే సింపుల్గా ఒకటే జీన్ ఉంటుంది, ఒకటే జీన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ ఫినోటైప్స్. సో ఫినోటైప్ 1, అదేవిధంగా ఫినోటైప్ 2 అండ్ సో ఫినోటైప్ 3. సో ఇలా మనకేంటంటే సింపుల్గా చెప్పాలంటే సో మెనీ క్యారెక్టర్స్ ఆర్ కంట్రోల్డ్ బై అ సింగిల్ జీన్. ప్లియోట్రోపీలో క్వైట్ ఆపోజిట్ అండి, దానికి క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. ప్లియోట్రోపీలో ఏమవుతుందని చూసినట్టయితే ఎ సింగిల్ జీన్ ఈజ్ గోయింగ్ టు షో మోర్ అండ్ మోర్ ఫినోటిపిక్ ఎఫెక్ట్స్. సో రకరకాల ఎఫెక్ట్స్కి కేవలం ఒకటే జీన్ రెస్పాన్సిబుల్ అవుతుంది. సే ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ చూద్దామండి, స్కిన్ టోన్ ఉంది, దీనికి ఒక జీన్ రెస్పాన్సిబుల్ అనుకుందాం ఒక, ఓకేనా? సో ఇక్కడ హెయిర్ కలర్ ఉంది, ఓకేనా, లేకుంటే లైటెస్ట్ హెయిర్ ఉంది, హెయిర్ ఫాల్ ఉంది అనుకుందాం, దానికో జీన్ రెస్పాన్సిబుల్ అనుకుందాం. సో ఒకటి మెంటల్లీ రిటార్డెడ్, దానికో జీన్ రెస్పాన్స్. ఇలా 3 రకాల క్యారెక్టర్స్ ఏవైతే 3 kinds ఆఫ్ క్యారెక్టర్స్ నేను ఇప్పుడు చెప్పిన సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్, ఓకేనా? సో దీస్ 3 characters ఆర్ గోయింగ్ టు బి కంట్రోల్డ్ బై అ సింగిల్ జీన్. సో అట్లా ఉన్నట్లయితే దెన్ సింప్లీ వీ కెన్ సే దట్ ఇట్స్ అ ప్లియోట్రోపీ. సో ఇదేంటి ప్లియోట్రోపీ అనేది కంప్లీట్గా మనకి పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్కి క్వైట్ కాంట్రాస్ట్గా ఉంటుంది, ఆపోజిట్గా ఉంటుంది. దట్స్ ఇట్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ దీనికి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సిందండి. సో దట్ ఈస్ పీకేయూ, ఫినైల్ కిటోన్యూరియా అంటాం. సో ఫినైల్ కిటోన్యూరియా, సో కిటోన్యూరియా ఇక్కడ ఏమవుతుందని చూద్దామండి. కిటోన్యూరియా, సో దీంట్లో ఏమవుతుంది, ఈ డిసీజ్లో ఏమవుతుందని చూసినట్లయితే సో ఇక్కడ మనకి ఏంటంటే జనరల్గా ఫినైల్ ఎలనైన్ అనేటువంటి అమైనో యాసిడ్ ఏదైతే ఉంటుందో, సో దిస్ ఇస్ ద ఫినైల్ ఎలనైన్. సో గుర్తుపెట్టండి, దిస్ ఇస్ ద ఫినైల్ ఎలనైన్ అనేటువంటి అమైనో యాసిడ్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అమైనో యాసిడ్స్. ఓకే, ఫినైల్ ఎలనైన్ ఈజ్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ టైరోసిన్. సో టైరోసిన్ ఏంటంటే ఇది కన్వర్ట్ అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ కండిషన్లో. సో ఫినైల్ ఎలనైన్ అనేటువంటి అమైనో యాసిడ్ అయితే దిస్ ఇస్ గోయింగ్ టు బి కన్వర్ట్ ఇంటూ టైరోసిన్ విత్ ద ఎఫెక్ట్ ఆఫ్ వన్ ఎంజైమ్ దట్ ఈస్ ఫినైల్ ఎలనా. So phenyl alanine hydroxylase.
సో ఇక్కడ చూడండి, దిస్ ద ఎంజైమ్ ఫినైల్ ఎలనైన్ హైడ్రాక్సిలేజ్ ఈజ్ ద ఎంజైమ్. ఇట్స్ గోయింగ్ టు కన్వర్ట్ ది ఫినైల్ ఎలనైన్ అమైనో యాసిడ్ ఇన్ టు ద థైరోసిన్. సో దిస్ ద జనరలీ వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బాడీ. సో జనరల్గా అంటే నార్మల్గా ఉండేటువంటి పర్సన్లో. సో ఫినైల్ ఎలనైన్ హైడ్రాక్సిలైజ్ అనేది ఏంటి అని చెప్తున్నాం. ఇది దిస్ ఇస్ ఎంజైమ్. ఐఎమ్ సెయింగ్ ఎంజైమ్. ఆల్ ది ఎంజైమ్స్ ఆర్ మేడ్ బై ప్రోటీన్స్, రైట్? ఆల్ ది ఎంజైమ్స్ ఆర్ మేడ్ బై ప్రోటీన్స్. సో ఎవ్రీ ప్రోటీన్ ఈజ్ సింథసైజ్డ్ బై ఎ జీన్ కదా. సో ఒక జీన్ పైన ఒక జీన్ ఏదైతే ఉందో ఈ జీన్ వల్ల మనకు ప్రోటీన్ ప్రొడ్యూస్ అవుతుంది, ఈ ప్రోటీన్ వల్ల ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుంది, ఎంజైమ్ వల్ల ఏమవుతుంది ఫినైల్ ఇక్కడ ఇన్ దిస్ కేస్ ఇక్కడ చూసినట్లయితే ఫినైల్ ఎలనైన్ హైడ్రాక్సిలేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ అనేది ఫామ్ అవుతుంది. సే ఫర్ ఇన్స్టాన్స్ హియర్ ఈజ్ అ డిఫెక్ట్ ఇన్ దిస్ జీన్. సో ఏమవుతుంది, దిస్ పర్టికులర్ ప్రోటీన్ ఈజ్ గోయింగ్ టు బి సింథసైజ్డ్ అండ్ దిస్ పర్టికులర్ ప్రోటీన్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి కన్వర్ట్ ఇన్ టు దిస్ ఎంజైమ్. సో ఈ ఎంజైమ్గా కన్వర్ట్ కాదు. సో ఏమవుతుంది, ఇక్కడ ఈ జీన్లో ఏమైనా స్ట్రక్చరల్ మోడిఫికేషన్, దట్ ఈస్ ఇఫ్ ద మ్యూటేషన్స్ అక్కర్స్ ఇన్ దట్ పర్టికులర్ జీన్, ఏమవుతుంది చూసినట్లయితే దిస్ ఫెలైన్ ఎలనైన్ హైడ్రాక్సిలేజ్ ఎంజైమ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ప్రొడ్యూస్డ్. What happens? This phenyl alanine is going to be accumulated in the body cells. So this is the phenyl alanine. So phenyl alanine. సో ఫినైల్ ఎలనైన్ ఏమవుతుందని చూసినట్లయితే బాడీ సెల్స్లో మొత్తం కూడా అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఫర్దర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ కన్వర్టెడ్ ఇంటూ ఫినైల్ ఎలనైన్ పైరువిక్ యాసిడ్. సో ఈ ఫినైల్ ఎలనైన్ పైరువిక్ యాసిడ్ ఎప్పుడైతే సెల్స్లో కావచ్చు, బ్లడ్లో కావచ్చు అక్యుములేట్ అవుతుందని చూసినట్లయితే హియర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ షో సమ్ ఎఫెక్ట్స్ ఆన్ అవర్ బాడీ. సో వన్ ఈజ్ రిడక్షన్ ఆఫ్ హెయిర్ and second one is that mental retardation. So if the phenyl alanine pyruvic acid is accumulated in the nervous cells or else in the neurons, then it's going to damage the brain. సో ఇక్కడ ఏమవుతుందని చూసినట్టయితే మెంటల్ రిటార్డేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్ దట్ ద పిగ్మెంటేషన్ ఆఫ్ ది స్కిన్. సో పిగ్మెంటేషన్ ఆఫ్ ది స్కిన్. సో ఇవి మూడు ఎఫెక్ట్స్ అనేవి కనపడుతుంటాయి. పిగ్మెంటేషన్ ఆఫ్ ది స్కిన్. సో ఇవి మూడు ఎఫెక్ట్స్ అనేవి కనపడతాయి. దీస్ ఆర్ ద 3 kinds of phenotypes. సో 3 kinds of effects which we are going to exhibit out కదా. మెంటల్ రిటార్డేషన్ బయటికి కనపడుతుంది, అండ్ అదేవిధంగా రిడక్షన్ ఆఫ్ హెయిర్ అదే కావచ్చు, అండ్ అదేవిధంగా పిగ్మెంటేషన్ ఆఫ్ ది స్కిన్ పైన మనకు మొజాయిక్ డాట్స్ అనేవి కనపడుతుంటాయి. సో దట్ ఈస్ నోన్ అస్ పిగ్మెంటేషన్ ఆఫ్ ది స్కిన్. సో ఇక్కడ చూడండి, వన్ జీన్ ఈస్ కంట్రోలింగ్ ద 3 effects. సో వన్ జీన్ ఈస్ కంట్రోలింగ్ 3 effects. అల్టిమేట్గా అంటే ఈ జీన్ ఒక్కసారి డిఫెక్ట్ అయింది, మ్యూటేషన్ వచ్చింది అనుకోండి, అల్టిమేట్గా మనకి ఫినైల్ ఎలనైన్ హైడ్రాక్సిలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి సింథసైజ్డ్ బికాస్ the protein which is responsible to synthesize this one, it's not going to be produced because the gene is altered. So the gene is mutate అయినప్పుడు అల్టిమేట్గా మనకి ఇది ప్రొడ్యూస్ కాదు కాబట్టి, అండ్ వాట్ ఎవర్ ద ఫినైల్ ఎలనైన్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు ద థైరోసిన్ it will be retained in the body cells ultimately after that. సో ఇక్కడ ఏమవుతుందని చూసినట్లయితే ఈ ఫినైల్ ఎలనైన్ ఏదైతే ఉందో దిస్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ టు ఫినైల్ ఎలనైన్ పైరువిక్ యాసిడ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ డెరివేటివ్స్. సో మనకి కొన్ని దీనికి సంబంధించినటువంటి వాట్ ఎవర్ ద డెరివేటివ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ఫినైల్ ఎలనైన్, సో ఇవన్నీ కూడా అక్యుములేట్ అవుతుంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక జీన్ డిఫెక్ట్ తోటి ఒక ఎంజైమ్ పోయింది. సో కాబట్టి అంటే ఏదైతే కన్వర్ట్ కావాల్సిందో దాట్ విల్ బి రిటైన్డ్ ఇన్ ద బాడీ సెల్స్, అండ్ ఇక్కడ ఫినైల్ ఎలనైన్ పైరువిక్ యాసిడ్ ఏదైతే ఉందో దాంతోపాటు కొన్ని రకాల డెరివేటివ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇలా అక్యుములేట్ కావడంతో ఏమవుతుందంటే రిడక్షన్ ఇన్ హెయిర్ అవుతుంది, అదేవిధంగా మెంటల్ రిటార్డేషన్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ పిగ్మెంటేషన్ ఆఫ్ ది స్కిన్. సో ఇలా మల్టిపుల్ ఎఫెక్ట్స్కి ఒక జీన్ మాత్రమే రెస్పాన్సిబుల్ అవుతుంది. దిస్ కైండ్ ఆఫ్ ఫినామినన్ ఈజ్ నోన్ యాజ్ ప్లియోట్రోపీగా చెప్తున్నాం. ప్లియోట్రోపీ వెరీ సింపుల్ వన్. ఓకేనా. సో పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉందో దానికి క్వైట్ ఆపోజిట్ ఇది ఒకటి, అండ్ అదేవిధంగా సో మనకి ఇక్కడ ప్లియోట్రోపీకి ఎగ్జాంపుల్ ఏదైతే పీకే ఇచ్చాడో మనకి, సో అది ఒకటి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్కి ఏదైతే ఎగ్జాంపుల్స్ ఇచ్చాడో రెండు, వన్ ఈజ్ హైట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసింది మనకి సో అక్కడ కలర్ ఆఫ్ ది స్కిన్ ఏదైతే అవి రెండు కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చి డెఫినెట్గా ఎగ్జాంపుల్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రైట్, దిస్ ఇస్ వాట్ టుడే సెషన్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.